నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం జాగరూకత. మనకు అందించిన వారు పార్నంది అపర్ణ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. రేపటి తరం క్షేమం సంక్షేమం కోసం నిద్రాహారాలు మాని తల్లిదండ్రులు పడే తపన భవిత పట్ల వారి జాగరూకతకు ప్రత్యక్ష ఉదాహరణ. వ్యక్తి తనకు ఇష్టమైన చోట అయిన వారితో క్షేమంగా బతకాలన్న ఆపేక్షతో నిరంతరం జాగరూకుడై ఉండడం సహజం. జాగరూకత ప్రతి జీవి ప్రాథమిక అవసరమే కాదు, స్వీయ రక్షణ బాధ్యత. ప్రాపంచిక విషయాల పట్ల వ్యక్తి చూపే దృక్పథమే ఆ వ్యక్తికి ఆయా అంశాలపై ఒక వైఖరిని ఏర్పాటు చేస్తుంది. బాల్య యౌవన ప్రౌఢ వృద్ధ వ్యవస్థలో ఆయా విషయాల పట్ల ఆ వైఖరి స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటుంది. జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, కలిగిన ఆనందాలు, విషాదాలే దృక్పథంలో మార్పుకు ప్రధాన కారణం కావచ్చు. ఊహించని విధంగా జీవితంలో ఎప్పుడైనా అత్యంత ఇష్టమైన మనుషులు లేదా వస్తువుల పట్ల కూడా సదరు వ్యక్తి విరక్తి స్థితిలోకి అడుగు పెట్టవచ్చు. అలా జరిగినప్పుడు అదే దశలో తనలో చోటు చేసుకునే మార్పు పట్ల ఆసక్తి పెరుగుతుంది. తను ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నానన్న ఆత్మావలోకనం మొదలవుతుంది. ఈ మార్పు అరిషడ్ వర్గాల పట్ల జాగరూకతను పెంచుతుంది. అది జ్ఞానం పెంచుకునేందుకు మార్గాన్ని అన్వేషిస్తుంది. అవిద్య నుంచి విద్యకు తోవ చూపుతుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటూ బోధించిన శంకర్ల అద్వైతామృత లహరిలో మనసును ఒలలాడిస్తుంది. వ్యర్థ ప్రేలాపనలతో మట్టి కొట్టుకుని మలినమైపోయిన గుండె గదిని శుద్ధి చేస్తుంది. తత్వం అన్న ఉపనిషత్ వాక్యం ప్రకారం ఏదైతే దైవం ఉన్నదో అదే నేనుగా ఆ దైవిక శక్తిని మనోమందిరంలో ప్రతిష్ఠిస్తుంది. ఆ మూర్తిపై త్రికరణ శుద్ధిగా చిత్తం నిమగ్నమవడానికి కారణమవుతుంది. ఆ చిదానందాన్ని ఆస్వాదించడానికే ప్రేరణనిస్తుంది. విహారార్థం భార్యలతో కలిసి సరోవరానికి వెళ్ళిన గజేంద్రుడు మొసలి బారిన పడ్డాడు. తీవ్ర పోరాటం జరిపిన తదుపరి ఓటమి దశలో తనలోని అంతర్యామిని కాపాడమని వేడుకున్నాడు. మదిలో దాగిన దైవం పట్ల గజేంద్రుడు ప్రదర్శించిన జాగరూకత తనకు తక్షణం సహాయాన్ని అందించింది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే హరినామస్మరణతో పునీతుడైనవాడు. వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే డమడమధ్వని సోడి డక్కగాక అంటూ చదువులలో సారమంతా ఆ పరంధాముడి పట్ల ఎరుక మాత్రమేనని నిర్వచించి నిరూపించిన భక్తుడు ప్రహ్లాదుడు. అవసరానికో ఆత్మబుద్ధికో మనకు సాయం అందించేందుకు దేవుడు ఉన్నాడన్న తలంపు ఒకంత మంచిదే కదా. అందుకే తల్లి చిన్న పుట్టలో ఊపిరి పోసుకున్న జీవి సంరక్షణకు పూనుకున్నది ఎవరో. రేపటికల్లా ఇన్ని పనులు అంటూ చాంతాడంత జాబితా రాసుకున్న మనిషి కదలక మెదలక కంటి నిండా నిద్రపోతే కాపాడేవారు ఎవరో. జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తున్న జీవిని భవబంధాల నుంచి విముక్తిని చేసే తనలో లీనం చేసుకునేవారు ఎవరో. ఆ దైవం పట్ల మనిషిగా నిరంతర జాగరూకతతో మెలగటమే ధన్య మార్గం, ధర్మ మార్గం. సమ